హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఒక 10 నిమిషాల్లోనే తొందరగా రెడీ అయిపోయి అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అనేది మనం రెగ్యులర్గా చేసుకునే గుంట పొంగనాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజునైతే నేను మీకు చూపిస్తున్నాను. అయితే మనకు ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు ఇది తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే టేస్ట్ మరియు కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్, డీప్ ఫ్రై అనేది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. మనకు డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. పొట్ట కూడా హెవీగా లైట్గా అనేది ఉంటుందండి. ఇది తిన్నాక లైట్గా ఉంటుంది, లైట్గానే హెల్తీ కూడా. మరి ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూసేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా హెల్తీ రెసిపీ, అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి, చాలా హెల్తీ కూడా. మరి అయితే ఈ వీడియోలోకి అయితే నేనైతే వీడియోని మీకు చివరి వరకు అయితే చూపిస్తానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే మనకు నచ్చిన చట్నీతో, మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్తో అంటే కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నేను సూజీ రవ్వ తీసుకుంటున్నానండి, బాంబే రవ్వ. ఇది తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం బాగా పొడిలాగా వస్తుందండి. దీన్ని ఈ పొడిని ఈ రవ్వని ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే గ్లాస్తో సేమ్ గ్లాస్ అండి నేను తీసుకుంటున్నాను, పెరుగు తీసుకుంటున్నాను. మనకు పులిసిన పెరుగు అయినా పర్లేదండి, లేదా ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు. పులిసిన పెరుగు అయితే ఇంకొంచెం టేస్ట్ అయితే మనకు బాగుంటుంది. మనకి ఎప్పుడు ఉప్మా రవ్వ అంటే మనకి ఎప్పుడు చేసిన ఉప్మా రవ్వ లేదా రవ్వ దోశ, అలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బాగా పెరుగును అలాగే ఉప్మా రవ్వ బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ కావాలి, కొంచెం యాడ్ చేసేసుకుందామండి. ఇందులోకి నేను ఒక 5 మినిట్స్ ఇందులోకి సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ వీడియోస్ కొంచెం స్కిప్ అయింది, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సేపు పక్కన పెట్టేశాక రవ్వ కదండి, వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది, అందుకని ఇంకొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తురిమిన క్యారెట్ అండి, ఇవన్నీ కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి ఏదైనా వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీవ్స్ ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి అవి కూడా మనకు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే బ్యాటర్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఈ గుంట పొంగనాలు ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక్కొక్క మౌల్డ్లోకి నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు నేను ఇందులోకి బ్యాటర్ అనేది నింపుకుంటున్నానండి, ఒక్కొక్క హోల్లో అనేది. ఇలా ఈ మౌల్డ్లోకి బ్యాటర్ నింపుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ బేకింగ్ సోడా ఇవన్నీ కూడా వేసి ఉప్మా రవ్వ కూడా బాగా నాని ఉంటుంది కాబట్టి మనకు బాగా పొంగుతాయి. ఇప్పుడు మనము గుంట పొంగనాలు కదా, మళ్ళీ ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక రెండు వైపులా కూడా మనము కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక మనము తీసుకొనేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు అవ్వనివ్వద్దామండి. ఆ తర్వాత ఇలా తీసేసుకొని మనము వేడివేడిగా మనకి ఇష్టం వచ్చిన టమోటా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఎర్రకారం, ఇలా ఏ రకం చట్నీ కావాలంటే ఆ రకం చట్నీతో మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేద్దామండి. నేను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని ఎలాంటి పిండి కూడా అవసరం లేదు, హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా.
చాలా బాగుంది ఇన్స్టెంట్ ఈ రవ్వ గుంట పొంగనాలు అయితే. మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.